టోటల్లీ డిసప్పాయింట్ విత్ దట్ డాకు మహారాజ్ ట్రైలర్. ఎందుకన్నా? బికాస్ నేను గ్లిమ్స్ వచ్చినప్పుడు ఆ గుర్రంది సీన్ ఉంది కదా, ఆ గుర్రంది సీన్ చూసిన తర్వాత బాలకృష్ణ గారు చరిత్రకు సంబంధించిన సినిమా తీస్తున్నారు. సో హిస్టరీ ఉంటది, హిస్టరీ అంటేనే బాలకృష్ణ, బాలకృష్ణ అంటే హిస్టరీ అనుకొని ఫిక్స్ అయినా. కానీ ఇక్కడికి వస్తే ట్రైలర్ విషయానికి వస్తే ఆ హిస్టరీ మొత్తం రఫ్ చేసి నేచురల్ 2024 బ్యాక్గ్రౌండ్ లోనే నడుస్తుంది అని చెప్పేసి అనిపించింది. ఇంకొకటి కటింగ్ కూడా చాలా బాగా, అసలు నాకు నచ్చలేదు అన్న కటింగ్స్ కూడా, ఆ గ్లిమ్స్ కూడా రొటీన్ గా అనిపించింది. ఇంకొకటి ట్రైలర్ అనగానే మనం ఏం ఎక్స్పెక్ట్ చేస్తాం అంటే దాంట్లో ఉన్న సినిమాలో ఉన్న హైలైట్స్ తీసి ట్రైలర్ చేస్తారు. మరి సినిమాలో ఉన్న హైలైట్స్ అంటే బాలకృష్ణ గారు అనగానే మనకు గుర్తొచ్చేది ఏంది? ఫైట్ సీన్. ఇంకొకటి ఏంది? డైలాగ్స్. అసలు బాలకృష్ణ నోట్లోంచి వచ్చిన డైలాగ్స్ అది ఒకని దశాబ్దాలు ఉంటాయి. ఒకడు నాకోటి ఎదురొచ్చిన వాడికే రిస్క్, అది ఆ డైలాగు. ఓటు కాదు కదా అసెంబ్లీ గేట్ కూడా ఇవన్నీ ట్రైలర్ లో వచ్చినవే, తర్వాత ఫేమస్ అయినాయి. కానీ అసలు ఈ ట్రైలర్ లో బాలకృష్ణ కూడా 2-3 సీన్లోనే కనిపించిండు. అది అంటే దీంట్లో ట్రైలర్ లో ఏంటంటే ఎలివేషన్స్ కనబడాలి కన్నా బాలకృష్ణ ఎలివేషన్స్ అది కనిపించలేదు. టోటల్ గా డిసప్పాయింట్ అయినా నేను. ఇంకొకటి ఒక్క డైలాగ్ వదిలినా కూడా ఆ డైలాగ్ ఇప్పుడుకి సగం మంది నోట్లో తిరిగేది, ఒక డైలాగ్ కూడా లేదు. అది నేను అసలు చాలా బాధపడ్డా. అంటే నాకు అనిపించింది బాలకృష్ణని నడపాలి, బాలకృష్ణకి తగ్గ పోర్ ఎవరైనా ఉన్నారంటే డైరెక్టర్ మన బోయపాటి తప్ప, బాలకృష్ణ తప్ప వేరే హీరోలను తీయలేడు. తీసినా ఉండదు. బాలకృష్ణ బోయపాటితో తప్ప ఇంకెవరితో పెద్దగా సినిమాలు చేయలేరు. అది వాళ్ళిద్దరు కాంబినేషన్. బాబీ కొంచెం నిరాశపరిచినట్టు, బాబీ చాలా ట్రైలర్ లో అయితే నిరాశపరిచిండు అన్న. మరి చూడాలి. నేను అంటే బాలకృష్ణ ఫ్యాన్ చెప్తున్నా, ఆ థీమ్, ఆ ఫ్లేవర్ కావాలి, ఆ రిథమ్ కావాలి బాలకృష్ణ ఎక్స్పెక్ట్ చేస్తున్నా. సో థియేటర్ కి వెళ్ళి చూద్దాం. నాకు అనిపిస్తుంది అలాంటిది లేకపోతే మాత్రం సుష్టు సినిమాని సైడ్ పక్కకు పెట్టడమే. ఎందుకంటే బాలకృష్ణ అంటేనే ఒక మనిషిని కొడితే 20 మంది పడితేనే అది బాలకృష్ణ. ఒక 5గురు పడ్డా అది సాటిస్ఫాక్షన్ ఉండదు జనాలకి. సో అది దానికోసం బోయపాటి గారిని పెట్టాలి. సో అది లేదు కాబట్టి నాకైతే బాబీ గారి సినిమా కొద్దిగా ఏదో ట్రైన్ చేస్తున్నట్టుంది, ఆడపిల్లలు కాల్స్తుండే వెనకాల తిరుగుతున్నాడు బాలయ్య బాబు, ఏదో ట్రైన్ చేస్తున్నట్టుంది కదా, చేస్తున్నట్టుంది. కానీ ఆల్రెడీ ఒక సినిమా పడ్డది కదా భగవాన్ కేసరి. సో ఈసారి బాలకృష్ణనే కొడితే బాగుంటది. వాళ్ళు వీళ్ళు కొట్టడం మాకొద్దు, వాళ్ళు వీళ్ళు కొడతారు పక్కకు పెడితే బాలకృష్ణ కొట్టాలి. ఇంకొకటి ఆ సాంగ్ మీద చాలా విమర్శలు వచ్చినాయి, కానీ ఆ విమర్శలే థియేటర్ లో అయితే రివర్స్ అయితే అనుకుంటున్నా. కానీ బాలకృష్ణ కొద్దిగా కొట్టడం అనేది బానే ఉంది, కానీ ఫ్యామిలీ ఆడియన్స్ అయితే మనం తీసుకోలేరు. మన లాంటి ఏజ్ వాళ్ళకైతే అది సూపర్ హైలైట్. కానీ ఫ్యామిలీ ఆడియన్స్ అంటే ఆయన ఒక ఎమ్మెల్యే తాలూకా మనిషి, 50-60 ఏజ్ అమ్మాయిని అట్లా దంచి కొట్టడం అది కొద్దిగా తీసుకోలేరు. అంటే ఫ్యామిలీ ఆడియన్స్ ఎక్కువ ఉంటారు అన్న. బాలకృష్ణ గానీ వెంకటేష్ గానీ ఫ్యామిలీ వాళ్ళు చూస్తారు, మనం కూడా చూస్తాం. కానీ ఊర్వశి రొట్టె మాత్రం దంచి పడేసింది. సో పాప సీక్వెన్స్ ఎక్కువ ఉండేటట్టు ఉంది కదా, మొత్తం పాప చుట్టూ ఏదో తిరిగేటట్టు ఉంది కదా. పాప సీక్వెన్స్ కలిసి వస్తుంది అన్న. మరి ఈసారి కలిసి వస్తుందో రాదో నాకు తెలియదు, ఎందుకంటే ఎక్కువ చూపిస్తున్నారు. ఊకే రొటీన్ అయిపోతుంది అనిపిస్తుంది. అంటే ఆ ట్రైలర్ లో కూడా ఆ పాపదే ఎక్కువగా కనిపించింది, బాలకృష్ణ కంటే ఆ పాపదే ఎక్కువ కనిపిస్తుంది. స్టోరీలో ఎక్కువ కాన్సన్ట్రేషన్ చేసిన. ఇప్పుడు కొన్ని సినిమాలు ఎట్లా అంటే కంటెంట్ ఉండి హీరోని ఎక్కువ లేపకపోయినా కూడా నడుస్తాయి. కానీ మన బాలకృష్ణ సినిమా ఏంటంటే కంటెంట్ లేకపోయినా పర్లేదు, మాట్లాడిస్తే చాలు. బాలకృష్ణ అని ఎవడో కొట్టినట్టు, బాలకృష్ణ అని ఎవడో గుండె మీద తన్నినట్టు, కాలుతో తన్నినట్టు తీసుకోలేరు జనాలు. ఫస్ట్ అక్కడితో వాడు ఆగిపోతాడు, కంటెంట్ లోపలికి వెళ్ళడు, స్టోరీ లోపలికి వెళ్ళడు. ఏమైందంటే బాలకృష్ణ కొట్టిండు, సినిమా ఫెయిల్ అంతే. అదొక రిథం. బాలకృష్ణ కొడితే 10 మంది తగల పడిపోవాలా. ఇప్పుడు విజయ్ దేవరకొండ ఉన్నాడు, అర్జున్ రెడ్డిలో మీద పడేసి గుద్దుతా ఉంటాడు. అదే బాలకృష్ణ అంటే ఉండదు, ఒకటే చచ్చిపోవాలా, లేకపోతే వాడు అసలు భూమి లోపలికి వెళ్ళిపోవాలి. అట్లయితేనే జనాలు యాక్సెప్ట్ చేస్తారు. ఎందుకంటే ఆయన రిథం అలాంటిది చిన్నప్పటి నుంచి అట్లా వచ్చింది కాబట్టి. అది సో ఇంత పెద్ద ట్రైలర్ లో మ్యూజిక్ ఏమైనా బాగా హెల్ప్ చేస్తుంది అంటావా? మ్యూజిక్ హెల్ప్ చేస్తుంది అన్న, తమన్ మ్యూజిక్ ఖచ్చితంగా హెల్ప్ చేస్తుంది. కానీ ట్రైలర్ లో అంత హెల్ప్ చేయలేదు అనిపించింది. కట్టింగ్ సరిగ్గా లేదనిపించింది అన్న. ఆ ముందు వెనక గుర్రం మీద దిగడం కనుకంటే డైరెక్ట్ కనబడతాడు, అసలు ఫీల్ రాలే. చూసిన సీన్స్ కనిపించిన ఇంత ముందు చూసిన రొటీన్ గా కనిపించింది. కానీ చూడాలి మూవీ. విలన్స్ 2-3 పెద్దలు ఉన్నారు కదా, బాబీ డేల్ ఉన్నాడు, నెక్స్ట్ రేస్ గుర్రం లో విలన్ కూడా ఉన్నట్టున్నాడు. ఎంత పెద్ద విలన్స్ ఉన్నా బాబీ డేల్ అరగుద్దు చంపుతాడు. వాళ్ళకి అరగుద్దు వేస్ట్. ఎందుకంటే వేరే సినిమాల్లో వాళ్ళు యానిమల్ లో బాబీ డేల్ ని ఇద్దరు కొట్టి రక్తాలు వచ్చినాయి. మన దగ్గర అట్లా నడవై, ఒకటే గుద్దు.
లేకపోతే బుల్లెట్ దెబ్బే అంతేగాని ఎక్కువ ఉండదు, కత్తి గొడ్డలు దెబ్బ అంతేగాని ఎంత పెద్ద విలన్ ని పెట్టినా కూడా బాబీడియలకి బాలకృష్ణకి తగ్గ విలన్ ఎవరంటే అన్న జగపతి బాబు. జగపతి బాబు బాలకృష్ణ అయితే అసలు కాంబినేషన్ అది బోయపాటి, అది ఎవర్ గ్రీన్ అయ్యి అది బాగుంటది. అయితే ఓవరాల్ గా నిరాశపరిచింది అంట. నిరాశపరిచింది నన్నైతే నిరాశపరిచింది. థ్యాంక్స్ బ్రో.